హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక C++ ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ వచ్చేసి ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయటం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయటం. అంటే ఫ్రెండ్స్, ఏదైనా 3 నెంబర్స్ మీరు ఇచ్చినట్టయితే ఆ 3 నెంబర్స్ ఉన్న బిగ్ నెంబర్‌ని ఇది ప్రింట్ చేస్తుంది. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్‌ని అయితే యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ నాకు 3 వాల్యూస్ కావాలి కదా! ఈ 3 వాల్యూస్‌ని స్టోర్ చేయాలంటే నాకు 3 వేరియబుల్స్ కావాలి. సో దానికోసం 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి num1, సెకండ్ వేరియబుల్ num2, థర్డ్ వేరియబుల్ వచ్చి num3. సో ఈ 3 వేరియబుల్స్‌కి వాల్యూస్ కావాలి కాబట్టి వాల్యూస్ ఎంటర్ చేయమని యూజర్‌ని అడుగుతున్నాను. అందుకోసం కౌట్ స్టేట్మెంట్ రాశాను. సో ఎప్పుడైతే ఈ కౌట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తుందంటే ఎంటర్ 3 నంబర్స్ అని మెసేజ్ వస్తుంది. సో రాగానే ఏం చేస్తారంటే యూజర్ 3 నంబర్స్ ఎంటర్ చేస్తాడు. సో ఫస్ట్ నంబర్‌ని ఫస్ట్ వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. సెకండ్ నంబర్‌ని సెకండ్ వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. థర్డ్ నంబర్‌ని థర్డ్ వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. సో దానికోసం ఇన్‌పుట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను, సిఇన్ స్టేట్మెంట్. సో ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి num1 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సెకండ్ వాల్యూ వచ్చేసి మనకి num2 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. థర్డ్ వాల్యూ వచ్చేసి num3 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకేంటంటే యాక్చువల్‌గా మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 వాల్యూస్‌ని కంపేర్ చేసి మనం ఏం చేయాలంటే బిగ్గెస్ట్ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో నార్మల్‌గా ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ లాజిక్ ఎలా ఉంటుందంటే చూడండి, మొత్తం మనకి 3 వాల్యూస్ ఉన్నాయి కదా! ఆ వాల్యూస్ ఏంటి? వేరియబుల్స్ ఏంటి మనకి num1, నెక్స్ట్ num2, నెక్స్ట్ num3. సో నార్మల్‌గా ఆలోచిస్తే ఈ మూడిటిని కంపేర్ చేసి మనం ఏం చేయాలంటే బిగ్ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో ఈ మూడిటిని కంపేర్ చేయాలంటే వాల్యూస్‌ని కంపేర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాం. గ్రేటర్ దాన్ గాని, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గాని, లెస్ దాన్ గాని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గాని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే మనం ఈ మధ్యలో రిలేషన్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను num1 పెద్దదవ్వాలనుకోండి, num1 ఈజ్ బిగ్ అవ్వాలనుకోండి. సో num1 బిగ్ అవ్వాలంటే num1 ఎప్పుడు బిగ్ అవుతుంది? num1 బిగ్ అవ్వాలంటే num1 అనేది num2 కంటే బిగ్ ఉండాలి. num3 కంటే బిగ్ ఉండాలి. అంటే ఎట్లా చెక్ చేయొచ్చు దీన్ని మనం మ్యాథమెటికల్‌గా ఎట్లా చెక్ చేయొచ్చంటే ఇఫ్ num1 గ్రేటర్ దాన్ num2 అర్థమవుతుందా? num1 అనేది num2 కంటే బిగ్ ఉండాలి. దాంతో పాటు ఈ num1 అనేది num3 కంటే కూడా బిగ్ ఉండాలి. అప్పుడు మాత్రం మనం ఏం చెప్పొచ్చంటే num1 అనేది బిగ్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఈ 2 జరగాలి. ఇలా 2 రిలేషన్ ఎక్స్‌ప్రెషన్‌ని కలపాలంటే మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. 2 ట్రూ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తాం ఎండ్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సిమిలర్‌గా మనకి num2 బిగ్ అవ్వాలనుకోండి, ఏం జరగాలి? ఖచ్చితంగా num2 అనేది num1 కంటే బిగ్ ఉండాలి. అదేవిధంగా మనకి num3 కంటే కూడా బిగ్ ఉండాలి. అప్పుడు మాత్రం మనం ఏం చెప్పొచ్చంటే num2 ఈజ్ బిగ్ అని చెప్పొచ్చు. అంతే కదా! num3 కంటే కూడా బిగ్ ఉండాలి. సిమిలర్‌గా num3 బిగ్ అవ్వాలనుకోండి, num3 బిగ్ ఎప్పుడవుతుంది? num3 అనేది ఖచ్చితంగా మనకి num1 కంటే బిగ్ ఉండాలి. సో num2 కంటే కూడా బిగ్ ఉండాలి. అప్పుడు మాత్రం ఏమవుతుంది? num3 అనేది బిగ్ అవుతుంది. ఇవి బేసిక్ కండిషన్స్ అన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే ఈ బేసిక్ కండిషన్ యూజ్ చేసుకొని మన ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్‌ని యూజ్ చేసుకొని మనం లాజిక్ రాయబోతున్నాం. సో ఏంటి ఫస్టు మనకి సో ఈ సేమ్ ఈ కండిషన్ బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఏం చేస్తున్నానంటే ఫస్టు ఈ num1 అనేది బిగ్గా కాదా అని చెక్ చేస్తా. సో num1 అనేది బిగ్గా కాదా అని ఎట్లా చెక్ చేస్తారు? సో num1 బిగ్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటి? ఇక్కడ రాసుకున్నాం కదా! ఈ కండిషన్‌తో మనం ఏం చేయొచ్చు? num1 అనేది బిగ్గా కాదా అని చెక్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఏం చేస్తున్నా అంటే ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ అని రాసిన తర్వాత ఇప్పుడు num1 గ్రేటర్ దాన్ num2 అండ్ దాంతో పాటు num1 గ్రేటర్ దాన్ num3 ఈ 2 జరిగాయనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఖచ్చితంగా ఈ 2 ట్రూ అయినంటే మీనింగ్ ఏంటి? num1 ఈజ్ బిగ్ అని చెప్పొచ్చు. సో అదే ప్రింట్ చేస్తున్నా. కౌట్ లార్జెస్ట్ నంబర్ అని చెప్పి నేనేం చేస్తున్నా అంటే num1ని ప్రింట్ చేస్తున్నా. ఎందుకు? పైన కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే num1 ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి? ఈ రెండిట్లో ఏ కండిషన్ ఫాల్స్ అయినా, 2 ఫాల్స్ అయినా దాని మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా num1 అనేది బిగ్ కాదు. అంతే కదా! num1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ ఉంది. అంటే ఏంటి? num1 అనేది బిగ్ అవ్వదు. num1 ఈజ్ గ్రేటర్ దాన్ num3 కండిషన్ ఫాల్స్ ఉంది. num1 అనేది బిగ్ అవ్వదు. సో num1 బిగ్ అవ్వకపోతే బిగ్ ఏమవ్వచ్చు? నెక్స్ట్
మనకి నమ్ 2 అయినా బిగ్ అవ్వచ్చు, నమ్ 3 అయినా బిగ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నమ్ 2 బిగ్ అవ్వాలనుకోండి. సో నమ్ 2 బిగ్ అవ్వాలంటే మళ్ళీ క్రైటీరియా ఏంటి? ఖచ్చితంగా నమ్ 2 అనేది గ్రేటర్ దాన్ నమ్ 1 అవ్వాలి. అదేవిధంగా నమ్ 2 అనేది గ్రేటర్ దాన్ నమ్ 3 అవ్వాలి. ఈ 2 జరిగితే మనం ఏం చెప్పొచ్చు? ఈ 2 జరిగితే మనం ఏం చెప్పొచ్చంటే నమ్ 2 ఈజ్ బిగ్ అని చెప్పొచ్చు. సో దాన్నే ప్రింట్ చేస్తున్నాను నేనిక్కడ. నేను లార్జెస్ట్ ఈక్వల్ టు అని చెప్పి నమ్ 2ని ప్రింట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి. ఈ కండిషన్ ఫాల్స్ అవ్వాలంటే ఏంటి? ఐదర్ ఈ కండిషన్ ఫాల్స్ అయినా, ఈ కండిషన్ ఫాల్స్ అయినా, ఈ 2 ఫాల్స్ అయినా కూడా టోటల్ ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా నమ్ 2 అనేది బిగ్ అవ్వదు. అర్థమవుతుందా? సో అప్పుడు బిగ్ ఏమవుతుంది? నమ్ 3 కానీ నమ్ 1 కానీ అవుతుంది. ఆల్రెడీ నమ్ 1 చెక్ చేసాం. కాబట్టి నెక్స్ట్ మనం దేన్ని చెక్ చేయాలి? నమ్ 3ని చెక్ చేయాలి. అర్థమవుతుందా? సో నమ్ 3ని ఇక్కడ చెక్ చేసిన పని లేదు. ఎందుకు పని లేదంటే మనం ఏం యూజ్ చేసాం? మనము ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ని యూజ్ చేసాం. ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్లో ఏమవుతుంది? కండిషన్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్గా మనకి చెక్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఏం చేస్తాము? ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ ప్రకారము ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా నమ్ 1 అనేది బిగ్ అనమాట. అర్థమవుతుందా? సో అప్పుడు ఈజీగా మనకి నమ్ 1 ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అనేది దాని మీనింగ్ ఏంటంటే అందులో ఖచ్చితంగా నమ్ 1 అనేది బిగ్ కాదు. నమ్ 1 బిగ్ కాకపోతే ఉన్న 3 నెంబర్లో బిగ్ ఏముంటుంది? నమ్ 2 కానీ నమ్ 3 కానీ ఉంటుంది. సో అందుకని ఏం చేస్తాం? మనం ఎల్స్ పార్ట్‌లో నమ్ 2తో చెక్ చేసాం. నమ్ 2తో నమ్ 1ని చెక్ చేసాము. నమ్ 3ని చెక్ చేసాం. అప్పుడేమవుతుంది? ఈ కండిషన్‌కి వచ్చామంటే మీనింగ్ ఏంటి? పైన కండిషన్ ఫాల్స్ అయినట్టు. పైన కండిషన్ ఫాల్స్ అని ఇక్కడికి వస్తాం. అంతే కదా! కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితేనే ఎల్స్‌కి వస్తాం. ఎల్స్‌కి వచ్చాం కాబట్టి మళ్ళీ ఏముంది? ఇంకొక ఇఫ్ ఉంది. అంతే కదా! అంటే ఈ కండిషన్‌కి వచ్చామంటే పైన కండిషన్ ఫాల్స్ అయినట్టు. సో పైన కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? నమ్ 1 ఈజ్ బిగ్ కాదు. సో బిగ్ దేంట్లో ఉంటుంది? నమ్ 2 గాని, నమ్ 3లో గాని ఉంటుంది. ఇప్పుడు నమ్ 2ని ఏం చేస్తున్నాం మనం? నమ్ 1తో నమ్ 3ని కంపేర్ చేస్తున్నాం. వన్స్ అగైన్ ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ప్రాబ్లమ్ లేదు. కండిషన్ ట్రూ అయిందంటే మీనింగ్ ఏంటి? నమ్ 2 ఈజ్ బిగ్. ఈ కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా నమ్ 2 అనేది బిగ్ కాదు. సో బిగ్ ఏమవుతుంది? నమ్ 1 గాని, నమ్ 3 గాని అవుతుంది. సో నమ్ 1 ఆల్రెడీ చెక్ చేసాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? నమ్ 3ని చెక్ చేయాలి. సో నమ్ 3ని చెక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? నమ్ 1 బిగ్ కాదు. ఈ కండిషన్ ఫాల్స్ దాని మీనింగ్ ఏంటి? నమ్ 2 బిగ్ కాదు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్‌లో ఏమవుతుంది? సెకండ్ కండిషన్ రావాలంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్ చెక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి ఈ కండిషన్‌కి వచ్చాం. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి ఎల్స్‌కి వస్తాం. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే దీని పైన కండిషన్ కూడా ఫాల్స్ అయినట్టు. ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తాము. సో పైన కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి నమ్ 1 అనేది బిగ్ కాదు. ఈ కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి నమ్ 2 అనేది బిగ్ కాదు. నమ్ 1 కాదు బిగ్, నమ్ 2 కాదు. సో ఆబ్వియస్‌గా బిగ్ ఏమవుతుంది? నమ్ 3 అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి చాలా సింపుల్‌గా మనం బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను లార్జెస్ట్ నంబర్ అని చెప్పి ఇక్కడ నమ్ 3ని ఇస్తున్నా. సో ఏదైతే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాం కదా! ఒకసారి ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. నిజంగా వస్తుందో రాదో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి రన్ చేస్తున్న ప్రోగ్రామ్‌ని చేయగానే నన్ను 3 నంబర్స్ అడుగుతుంది. చూడండి ఎంటర్ 3 నంబర్స్ అని అడిగింది. సో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ 100 అనే వాల్యూ ఇస్తున్నా. నెక్స్ట్ నేను 50 అనే వాల్యూ ఇస్తున్నా. నెక్స్ట్ నేను 25 అనే వాల్యూ ఇస్తున్నా. ఈ 3 నంబర్స్‌లో బిగ్ వన్ ఏంటి? 100 కదా! సో లార్జెస్ట్ ఈక్వల్ టు 100 అని వచ్చింది. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ. ఈసారి ఏం చేస్తున్నా అంటే నేను ఫస్ట్ వాల్యూని నేను 200 ఇస్తున్నాను. సెకండ్ వాల్యూ నేను 400 ఇస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ వాల్యూని 100 ఇస్తున్నాను. సో వీటిలో బిగ్గెస్ట్ ఏంటి? 400 కదా! మనకి లార్జెస్ట్ ఈక్వల్ టు 400 రావాలి. వచ్చింది కదా! సో మన ప్రోగ్రామ్ అనుకున్నట్టే వర్క్ అవుతుంది. ఇంకోసారి మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో డిఫరెంట్ వాల్యూస్ చూద్దాము. సో ఈసారి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను 400 ఇస్తున్నాను. నెక్స్ట్ నేను 200 ఇస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే 1000 ఇస్తున్నాను. సో దీని ప్రకారం బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 1000 కదా! లార్జెస్ట్ ఈక్వల్ టు 1000 అని రావాలి. సో లార్జెస్ట్ ఈక్వల్ టు 1000 వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అయితే బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్‌ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని షేర్ చేసుకోండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.